జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం పేరుతో సత్తెనపల్లి పట్టణంలో భారీ ర్యాలీ. ప్రజలతో కలిసి అధికారులకు వినతిపత్రాల సమర్పణ. సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ. సత్తెనపల్లి పట్టణంలో జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పోనాటి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పిలుపునిచ్చారన్నారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు పట్టణ మండల గ్రామ స్థాయి నుంచి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ వెన్నుపోటు గురైన ప్రజానీకానికి మనం అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు, నాయకులు తదితరులు పాల్గొనున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినంగా చేసుకున్నాం. అది ఎందుకంటే మొన్న పోయిన సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ ప్రభుత్వం గెలిచి రేపు 4వ తారీఖు కరెక్ట్గా 4 సంవత్సరం వస్తుంది. ఒక సంవత్సరం కాలంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేశారని నేను గురించి ఆ రోజు ఏం చేయకపోవడం వల్ల దాని రోజు ఆ వెన్నుపోటు దినంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరుపుకుంటాం. వాళ్ళు గెలిచిన సంవత్సరంలో ఆయన ఇచ్చిన సూపర్ 6 ప్రామిస్లు కానీ మొత్తం పథకాలు అయితే 140 పథకాల పైన ఇచ్చారు. అందులో ఒక పథకం కూడా సక్సెస్ఫుల్గా ఏం చేయలేకపోయారు. అదే పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసిన ప్రామిసుల్లో 90% పైగా అన్నీ నెరవేర్చాం మొదటి సంవత్సరం లోపల. అది అప్పుడు రికార్డు, ఇప్పుడు ఇది రికార్డు. సంవత్సరంలో ఒక ప్రామిస్ కూడా గట్టిగా నెరవేర్చుకోవడం. సూపర్ 6 అన్నారు. 6 కూడా కానీ ముందు బౌలింగ్ వేయాలి కదా, బౌలింగ్ వేయాలి అంటారు. వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే ఏం చెప్తారంటే ఇప్పుడు పథకాలు అమర్చాలంటే చేయాలంటే దానికి ముందు ఆదాయం సంపాదించాలంట, దానికి వ్యాపారస్తులు అందరూ కలిసి సంపాదించి పెట్టాలంట, అప్పుడు పథకాలు నెరవేర్చాలంట. ఇది 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబుకి ఆ మాత్రం ముందు ఆలోచన లేదా? ఈ ముందే చెప్పారు కదా, మాకు ఆలోచనలు ఎట్లా సంపాదించాలో తెలుసు, దాన్ని సంపాదించి అన్నీ చేస్తామని చెప్పి ముందు అన్నీ మాకు ఐడియా ఉందని చెప్పి ప్రామిస్ చేశారు. మరి ఎన్నిటి పోయినాయి? ఇది ఇప్పుడు కాదు. ఆయన చంద్రబాబు గారు గవర్నమెంట్ రాకముందు, అంటే ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవడానికి వెన్నుపోటు చేశారు. ఆ తర్వాత మామగారిని వెన్నుపోటు పొడిచి మళ్ళీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి వెన్నుపోటు పొడిస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇట్లా చెప్పులు పోతే అని వెన్నుపోటు అనగానే మన గూగుల్లో ఎక్కడ ఎత్తినా 5,000 వస్తుంది. మరి ఇప్పుడు ఈ 4వ తారీఖు ప్రత్యేకంగా సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చేసిన ఏమీ ఒకటి కూడా చేయలేకపోయారని, దానికి అది జనాల్లోకి మరింత చదువుకు తీసుకెళ్ళాలి. మీడియా కూడా దాన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వెన్నుపోటు దినాన్ని కార్యకర్తలు అందరూ, ప్రజలందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యాన ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పార్టీ బలంగా అత్యంత ఉత్సాహవంతమైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఈ పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మెయిన్గా ఉంటుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం, మామూలుగా జనరల్గా ఓడిపోయారనుకుంటే ఇంట్లో కూర్చుంటారనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి తిప్పుకుని ప్రజల మధ్యకి రావటం అనేటువంటి జరిగింది. ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి పిలుపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ వెన్నుపోటు దినం అనేటువంటి దాన్ని పెట్టడానికి గల కారణం, ఈ భారతదేశంలోనే వెన్నుపోటుదారుడికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడే.
దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి కనపడతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి, గద్దెనెక్కడానికి పిల్లి మొగలేశాడు. అనేక రకాలైనటువంటి అబద్ధపు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలతో ప్రజానీకం యావత్తు కూడా ఇంకా మరింత మంచి జరుగుద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆయనకు ఓటేసి అధికారంలో తీసుకురావడం అనేది జరిగింది. సరే, అదొక భాగం అయితే ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని నెరవేర్చడానికి గాను ఆయన తప్పదాటు వేయటం అనేది ఉంది. ఉదాహరణకి విద్యారంగం, ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీల వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఉచిత విద్య ఏంటి, ఈ రకంగా ఇవ్వటం ఏంటి అనేటువంటి దాంతో కమిటీలుగా వచ్చి మొత్తం అంతా కూడా వెరిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆరోగ్యశ్రీకి అయితే డైరెక్ట్గా 3,000 చిల్లర పైచలకు ఉండేటువంటి జబ్బులన్నింటినీ కూడా ఉచితంగా వారి అందరికీ ఇవ్వటమే కాకుండా వారు కనుక జబ్బు చేసినట్లయితే అది హైదరాబాద్లో ఉన్నాయి, మెడ్రాస్లో ఉన్నాయి, అక్కడ కూడా పంపించి చేసేటువంటి పద్ధతి తీసుకుంటామని చెప్పినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఇవాళ విద్యారంగం, వైద్య రంగాన్ని కుదేర్చేయటువంటి జరిగింది. సంవత్సరం అయిపోయింది. సంవత్సర కాలంలో వారు చేసింది ఏంటంటే ఏమీ కనపట్ల. అవినీతి మయంలో కొట్టు మిట్టాడుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందిన కాడికి వసూలు చేసుకుని జేబులు వేసుకునేటువంటి పద్ధతి. చెప్తే సిగ్గుచేటు. ఒక మహిళా ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో కోడి మాంసంలో 5 రూపాయలు ఆవిడకి ఇవ్వాలట. ఆ నియోజకవర్గంలో కోళ్ళు కట్ చేస్తే కిలోకి 5 రూపాయలు ఇవ్వాలట. ఇసుక లారీ ఇడితే ఒక ఎంపీ గారికి డైరెక్ట్గా ఆయనకు వాటా ఇవ్వాలట. నీళ్లు లేదు, మట్టి లేదు, ఇసుక లేదు, భూమి లేదు, యావత్తు కూడా అవినీతిలో ముంచి తేల్చేటువంటి పద్ధతి ఉంటుంది. ఆవంట చేలో వేస్తా ఉంటే దూడలు గట్టి మీద వేయదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ 1 ఇయర్లోనే ఓదర కొట్టాడు. అసలు కరెంటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల మీద తప్పు చేశారు. ₹2.60 కరెంటు తీసుకొచ్చాడు. ఇది మహా గౌరవం, న్యాయం అనేటువంటి పద్ధతిలో చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడండి, ₹4.90 ₹4 చిల్లరకి డైరెక్ట్గా కొనుగోలు చేయడం బిగించేశాడు. ఇది అవినీతి కాదా? ఈ అవినీతిలో భాగం చంద్రబాబు నాయుడికి లేదా అనేటువంటిది అడుగుతున్నాం. ఇదే కాదు, ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నోరు మెదపకుండా ఉండాలని వందలాది మందిని హత్య చేయించాడు. వందలాది మంది పైన హత్య నేరాలను పెట్టడం అనేది జరిగింది. వేలాది మంది పైన కేసులు పెట్టడం, పరారైపోయేటటువంటి ఇళ్ళు వాకిళ్ళు వదిలేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. అంటే మేము చేసేటువంటి అవినీతిని ఏ ఒక్కడు ప్రశ్నించకూడదు అనేటువంటి పద్ధతిలో తీసుకుంటే బంతిని ఎంత పెట్టి కొడితే అంత పైకి లెగుస్తుంది అనేటువంటి దానిలోనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులుగా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇవాళ ఈ వన్నిపోటి జనానికి లక్షలాది మంది ప్రజానీకం ప్రతి నియోజకవర్గంలో కదులుతారు. కదిలి ఈ ప్రభుత్వం యొక్క అంతు చూస్తారనేటువంటి కూడా చెప్తా ఉన్నాం. కారణం ఒకటే, సంవత్సరం అయింది, సంవత్సరంలోనే అప్పుడే తేలిపోద్దా అని అంటారు. సంవత్సరంలో అమ్మఒడి లేదు, గోరుముద్ద లేదు, లేదంటే కనుక పిల్లలకి ఇచ్చేటువంటి ట్యాబులు లేవు. అదే కనుక వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అయితే డబ్బులు కట్టి తర్వాత చూద్దాం, డబ్బులు కట్టితేనే చేస్తామనేటువంటి దాంట్లో ఇవాళ తీసుకునేటువంటి దీంట్లో చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడంటున్నారు. కానీ తీరా వచ్చేప్పటి సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా మన రాష్ట్ర అసెంబ్లీలో 3 లక్షల కోట్ల రూపాయల పైచీలకు మాత్రమే అప్పులు ఉన్నాయని వారు ఖరాఖండిగా చెప్పారు. కానీ ఏది 4-5 ఏళ్లలో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,46,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది 1 ఇయర్లో. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ అప్పుల ఊబిలో ముంచి తేల్చేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి పద్ధతి కనబడుతూ ఉంది. మా అందరం చూసాం. నేను ఎప్పుడూ కూడా చూడాల. అడ్వకేట్గా చెప్తా ఉన్నా, కోర్టులోకి వెళితే, విజయవాడ కోర్టులోకి వెళితే కనుక
అన్నీ కూడా గంజాయి కేసులే. అంటే అంత విచ్చలవిడిగా బయటికి రావడం అనేటువంటి జరిగింది. పోలీసులు కనుక అంటే నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి పద్ధతి లేదు. ఒక ఆఫీసర్ అంటాడు డ్రోన్ పంపిస్తానంటాడు, వాటిని అరకడతానంటాడు. ఇంకొక అంటాడు, ఇంకొక ఆయన పొలాల్లో తిప్పుతాను, ఆటోమేటిక్ ఎక్కడున్నాయో అన్నీ కూడా తీసుకుంటానండి. తెలీదా? పోలీసు వ్యవస్థకి తెలీదా? ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా? ఎక్కడ ఏ రకమైనటువంటి రవాణా జరుగుతుందో తెలీదా? తెలిసి కూడా వాటిల్లో వాటాలకి వెళ్ళేటువంటి పద్ధతిలో ఆఫీసర్స్